గ్రాండ్ గా జరిగింది కదా. సో అక్కడ నాగబాబు గారు కొన్ని కామెంట్ చేశారు. ఎట్లా అంటే ఇక్కడ పార్టీ గెలవడం వర్మ కారణం అనుకుంటే మీ కర్మ అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో నిజం అనుకుంటున్నారా? అంటే అక్కడ జరిగింది ముందు వర్మ గారికి టీడీపీకి లింక్ ఉంది కాబట్టి అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డెసిషన్ వర్మ కాబట్టి మనకి నాగబాబు చేసిన కామెంట్స్ లో నిజం అనుకోవచ్చు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు, 4 దశాబ్దాల నుంచి టీడీపీ పార్టీని ఇప్పుడు మనమే నిలబెట్టాం, జనసేన పార్టీ వాళ్ళని నిలబెట్టాం అనే విధంగా. సో అది కూడా మరి మీరు ఎట్లా చూస్తారు? అవును, నిలబెట్టారు, అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ఒకవేళ వీడియో పోటీ చేసి ఉంటే కనుక గెలవలేకపోతున్నా, ఇప్పుడు గెలిచింది కదా బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా ముందుకెళ్తే కాబోయే సీఎం బాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు, చాలా మంది అనుకుంటున్నారు కూడా అట్లా. అనుకోవచ్చు, ఎందుకంటే 4 టర్మ్ చేసిన చంద్రబాబు నాయుడు దగ్గర వర్క్ చేస్తున్నారు కదా, అందువల్ల ఈ 4 టర్మ్ ఇప్పుడు 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ చేయడం వల్ల మనం రేపు అన్న రోజు పవన్ కళ్యాణ్ సీఎం చేయొచ్చు. ఓకే, సో ప్రజెంట్ ఆయన పరిపాలన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. మెయిన్లీ పవన్ కళ్యాణ్ పరిపాలనలో రోడ్లు వేసే విధానం చూస్తే మాది రాజమండ్రి దగ్గర, అక్కడ రోడ్లన్నీ కూడా చాలా దగ్గరగా బాగా వేసారు. ఎప్పుడు ఎప్పటి నుంచో వేసిన రోడ్లు కూడా ఒక 20 years బ్యాక్ నుంచి కూడా రోడ్లు వెళ్ళి ఉన్నాయి, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు వేశారు. ఓకే, ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు గురించి? పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అర్హత ఉంది, కానీ చంద్రబాబు నాయుడు ఉండగా కొంచెం చూడాలని ఆలోచించాలని విషయం. అంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, కొంచెం ఆలోచించాలి. కానీ అంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ వెళ్ళాలి కదా, అందుకని చూసుకోవాలి. ఓపిక కాదు, దానికి ఏదో సొల్యూషన్ ఉంటుంది కదా తర్వాత. అంటే కూటమి వాళ్ళని ఈ మధ్యన మనకు అర్థం కావట్లేదు, ఆ కూటమిలో కొన్ని ఉంటాయి కదా, ఒకరు కావాలంటే ఒకరు ఎదుర్కోవాలి. అంటే నాగబాబుకి మరి ఎంపీ సీట్ ఎదుర్కొన్నాడు బీజేపీ కోసం, ఇప్పుడు వర్మకే చూస్తారు వచ్చి ఇంకా ఉంటాయి కదా. అంటే వాళ్ళు జనసేన ఆవిర్భావ సభలో చెప్పారు, కానీ అవి రెచ్చగొట్టే విధంగా డిస్టర్బ్ అవ్వడం అంటే వాళ్ళు జనసేన గురించి చెప్పుకున్నారు కదా. ఇప్పుడు రేపు మన రోజు ఇంకా మనకి ఏమైనా అవకాశం ఉంటే కల్పిస్తాను. ఉంటుంది అనుకుంటున్నాను.